ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, దశమస్కందము, ఉత్తర భాగము, జరాసంధుని అంతము, రాజసూయ యాగము. బందీలైన రాజుల విన్నపము. ఒకనాడు శ్రీకృష్ణుడు సభలో ఉండగా ఒక దూత వచ్చి శ్రీకృష్ణుడితోటి ఇలా చెప్పాడు: ప్రభు, జరాసంధుడు చాలామంది రాజులను బందీలుగా తీసుకుని వెళ్ళి వారిని తన రాజధాని అయిన గిరివ్రజపురంలో బంధించి ఉంచి నానా బాధలకు గురి చేస్తున్నాడు. వారు నన్ను దూతగా తమ కడకు పంపించి నీకు ఇలాగా విన్నవింపుమన్నారు: కృష్ణ, ఆపదలోనున్న మమ్ము రక్షించు, నీ శరణు జొచ్చినాము. జరాసంధుడు మమ్మల్ని అకారణంగా బంధించి శారీరక మానసిక బాధలకు గురి చేస్తున్నాడు. శిష్టరక్షణకు నీవు అవతరించావని అంటారు. నీవే మమ్ము రక్షించాలి ప్రభు అని వారు నీకు మనవి చేయమన్నారు అని చెప్పిన దూత స్వామి జవాబు కోసం వేచి ఉన్నాడు. ఇంతలో నారద మహర్షి అక్కడకు వచ్చి శ్రీకృష్ణ లీలాగాథలను సుమనోహరంగా గానం చేయగా అందరూ ఆనందంతో మైమరిచారు. శ్రీకృష్ణుడు సభాసదులు లేచి నిల్చుని మహర్షిని సగౌరవంగా ఆహ్వానించారు. శ్రీకృష్ణుడు ఇలా అడిగాడు: నారద, విశేషాలేమిటి? త్రిలోక సంచారివైన నీకు తెలియనిదేమీ ఉండదు. అందరూ కుశలమేనా? పాండవులు బాగున్నారా అని అడిగిన కృష్ణునితో దేవర్షి ఇలా చెప్పాడు: స్వామి, ఈ విశ్వములో నీకు తెలియని విషయం ఏదైనా ఉంటుందా? అయినా అడిగావు గనక చెప్తాను, చిత్తగించు. యుధిష్ఠిరుడు రాజసూయాగాన్ని చెయ్య తలపెట్టి నిన్ను ఆరాధించాలనే తలంపుతో ఉన్నాడు. నీవు ఆ కోరికను తీర్చి అనుగ్రహించాలి. ఆ యాగానికి వచ్చిన వారందరూ నీ యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని పొందిన వారై పునీతులై తరిస్తారు. నీ కీర్తి ఇప్పటికే సర్వలోకాలయందు వ్యాపించి ఉన్నది. నీ పాదజలము పైలోకాల్లో మందాకినిగాను, భూలోకంలో గంగానదిగాను, పాతాళంలో భోగవతిగాను ప్రసిద్ధి చెందింది అని చెప్పగా శ్రీకృష్ణుడు ఉద్ధవునితో ఇలా అన్నాడు: ఉద్ధవ, నీ ఆలోచనా శక్తి నిశితమైనది. మొదట జరాసంధుని జయించి బందీలైన రాజులను విడిపించాలా లేదా యుధిష్ఠిరుని రాజసూయాగానికి మొదట వెళ్ళడమా? ఏది శ్రేయస్కరమో బాగా ఆలోచించి చెప్పు అని కోరాడు. ఉద్ధవుడు యోచించి మొదట రాజసూయాగానికి వెళ్ళి తరువాత జరాసంధుని జయించటం మంచిది అని చెప్పాడు. మళ్ళీ ఇలా అన్నాడు: అమిత బల పరాక్రమశాలి అయిన జరాసంధుని చంపడం ఒక్క భీమసేనునికే తప్ప ఇంకెవ్వరికీ సాధ్యపడదు. అతనికి 100 అక్షౌణీల సైన్యం ఉన్నది గనుక సేనలతో ఎదిరించి గెలవటం కష్టం. ద్వంద్వ యుద్ధములోనే అతన్ని ఓడించాలి. జరాసంధుడు బ్రాహ్మణులు దేనిని అడిగినా ఇచ్చేస్తాడు. భీముడు బ్రాహ్మణ వేషంలో వెళ్ళి అతనితో ద్వంద్వ యుద్ధం చెయ్యటానికి ఒక్క అవకాశాన్ని ఇమ్మని యాచిస్తే అతడు తప్పకుండా ఒప్పుకుంటాడు. అప్పుడు మన యొక్క అన్ని ప్రయోజనాలు నెరవేరుతాయి అని చెప్పిన ఉద్ధవుని ఆలోచనకు అందరూ మెచ్చుకున్నారు. బందీలైన రాజుల యొక్క దూతకు అచిరకాలంలోనే వారి యొక్క బాధలు నివారింపబడగలవని అభయమిచ్చి పంపించి వేశారు. మేఘపుష్పము, వలాహకము, శైబ్యము, సుగ్రీవము అనబడే గుర్రాలను పూంచి దారుకుడు రథాన్ని సిద్ధం చెయ్యగా శ్రీకృష్ణుడు ఉగ్రసేనునకు, బలరామునకు, గురువులకు వందనం చేసి రథమెక్కి వెళ్ళాడు. అతని వెంట చతురంగ బలాలు వెళ్ళాయి. బంగారు పల్లకీలలో భార్యలు కూడా వెళ్ళారు. నదులు, వనాలు, పట్టణాలు దాటి ఆనర్త సౌవీర కురుదేశాలను దాటి ఇందుమతి, దృషద్వతి, సరస్వతి నదులను దాటి పాంచాల మత్స్య దేశాలను దాటి ఇంద్రప్రస్థ నగరానికి చేరుకొని ఒక ఉపవనంలో విడిది చేశారు. శ్రీకృష్ణుని రాకను తెలుసుకుని యుధిష్ఠిరుడు తమ్ములతోనూ, గురువులతోనూ, బ్రాహ్మణులతోనూ, మంత్రులతోనూ వెళ్ళి శ్రీకృష్ణుని గాఢాలింగనం చేసుకున్నాడు. అతని సకల దుఃఖాలు తొలగిపోయినవి. భీమార్జున నకుల సహదేవులు కూడా తమ ప్రియ బాంధవుని గౌరవపూర్వకంగా కౌగలించుకున్నారు. శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుని, భీముని, పెద్దలను, గురువులను పాదాభివందనాలతో గౌరవించాడు. బ్రాహ్మణులు పుణ్యశ్లోకాలను వల్లించారు.
దారి పొడుగున తోరణాలు, పుష్పమాలికలు, పూర్ణకుంభాలు, ముగ్గులు, దీపాలు, పూలబాటలు మొదలైన వాటితో కన్నుల పండువుగా అలంకరించారు. ఆ బాలగోపాలము బారులు తీర్చి నిల్చుని జయ జయధ్వానాలు చేశారు. ఆ నీలమేఘశ్యాముని కన్నులారా దర్శించి తమ జన్మ ధన్యమైనదని ఆనందించారు. ప్రజలందరినీ కరుణాపూరిత దృక్కులతోనూ మనోహరమైన మందహాసంతోనూ వీక్షిస్తూ స్వామి నగర వీధుల గుండా రాజప్రసాదానికి పరివార సహితంగా విచ్చేశాడు. కుంతీదేవి కృష్ణుని చూసి కౌగలించుకుని ఆనంద బాష్పాలు రాల్చింది. కృష్ణుడు ఆమెకు పాదాభివందనం చేశాడు. ద్రౌపది శ్రీకృష్ణునికి వందనం చేసి రుక్మిణి మొదలైన శ్రీకృష్ణ సతులను సాదరంగా గౌరవించి కానుకలు సమర్పించింది. ధర్మరాజు అందరికీ తగిన వసతులు ఏర్పాటు చేశాడు. శ్రీకృష్ణుడు అర్జునుని చెలిమితో అనేకమైన సరస వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ కొన్ని నెలలు ఆనందంగా గడిపాడు. ఒకనాడు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణునితో ఇలా విన్నవించాడు: ప్రభు గోవింద, రాజసూయ యాగం చేసి దేవతలను ఆరాధించాలని కోరికగా ఉన్నది. దానికి నీ ఆశీస్సులు, అనుగ్రహము కోరుతున్నాను. నిన్ను ఆశ్రయించి నీ పాదపద్మాలను నిత్యము కొలిచేవారి అభీష్టాలు నెరవేరకుండా ఉండవు కదా అనగా శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ధర్మనందన, నీ సంకల్పము ప్రశంసింపదగినది. ఈ రాజసూయాగము దేవతలకు, పితరులకు, ఋషులకు, సర్వభూతములకు శ్రేయోదాయకము, ప్రీతికరము కనుక తప్పకుండా చేయదగినది. ఇది నీకు కీర్తిని, విజయాన్ని, పుణ్యాన్ని సిద్ధింపజేస్తుంది కనుక నీవు ఈ యాగాన్ని చేపట్టు. సాటిలేని అస్త్రవిద్యా విశారదులైన నీ తమ్ముళ్ళు నీకు అండగా ఉంటారు. నీ శత్రురాజులను జయించి భూమండలంలో నీ కీర్తిని, శాసనాన్ని స్థాపించు. నీవు ఏ కార్యాన్ని చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని పలికిన శ్రీకృష్ణునకు ధర్మరాజు కృతజ్ఞతతో ప్రణమిల్లాడు. నలుగురు తమ్ముళ్లను 4 దిక్కులకు వెళ్ళి మిత్రరాజుల సహాయంతో రాజులను జయించి రండని పంపించాడు. ఆ ప్రకారమే వెళ్ళి తమ్ముళ్ళు రాజులను జయించి వారి చేత కప్పాలు కట్టించుకొని సువర్ణము, రత్నరాశులను, గజతురగాది సంపదలను ప్రోగు చేసుకుని తెచ్చారు. వారు తమ దిగ్విజయ యాత్రా విశేషాలను ధర్మజునకు నివేదిస్తూ ఒక్క జరాసంధుడు మాత్రము లొంగలేదు, కప్పము కట్టలేదని చెప్పారు. యుధిష్ఠిరుడు ఖిన్నుడయ్యాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు: ధర్మరాజా, జరాసంధుని జయించడానికి ఉద్ధవుడు చెప్పిన ఉపాయం ఒకటి ఉన్నది. అతనికి బ్రాహ్మణ భక్తి మెండుగా ఉన్నది. బ్రాహ్మణులు అడిగిన దానిని అతడు లేదనకుండా ఇచ్చేస్తాడు. భీముడు, అర్జునుడు, నేను బ్రాహ్మణ వేషాల్లో వెళ్ళి అతడు మాతో ద్వంద్వయుద్ధం చేయడానికి అతడిని వరం కోరతాం. అతడు ఆ కోరికను తీర్చడానికి సిద్ధపడి వస్తాడు. అప్పుడు భీమసేనుడు అతనిని ద్వంద్వయుద్ధంలో ఓడించగలడు అని చెప్పగా అందరూ బాగు అన్నారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.